గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు దొండకాయ కాయకూర తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. దొండకాయలు 540 గ్రాములు, శనగపిండి 100 గ్రాములు. శనగపిండిని వేయించుకోవటానికి కావలసిన నూనె 1 టేబుల్ స్పూను, ఉప్పు రుచికి తగినంత, వేయించిన జీలకర్ర పొడి 1.5 టీ స్పూన్లు, కారం 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూను, ఎండబెట్టిన కరివేపాకు గుప్పెడు. ఈ కరివేపాకుని వేళ్లతో నలిపేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. దొండకాయలు వేయించుకోవటానికి నూనె 7 టేబుల్ స్పూన్లు. ఇక్కడ చూపించిన దొండకాయ సైజు కనుక ఉంటే ఒక్కొక్క దొండకాయకి 1 టీ స్పూన్ చొప్పున నూనె తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా దొండకాయల్ని తీసుకుని శుభ్రంగా కడగండి. ఇప్పుడు వీటికి ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. నిలువుగా పట్టుకుని కత్తితో 3 అంచుల దాకా ఘాటు పెట్టుకోండి. ఈ బొమ్మలో చూస్తున్నారు, ఇదే విధంగా అన్ని దొండకాయలకి ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఘాట్లు పెట్టుకున్న దొండకాయల్ని ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లోకి వేసుకుని 15 మిల్లీలీటర్ల నీళ్లు పోసుకుని ఆ బౌల్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ బౌల్ మీద మూత ఏటవాలుగా పెట్టుకుని మైక్రోవేవ్ హై చేయండి 3 నిమిషాల పాటు. ఆ తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకుని మళ్ళీ ఆ బౌల్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకుని మూత ఏటవాలుగా పెట్టుకుని మైక్రోవేవ్ హై చేయండి మరొక 3 నిమిషాల పాటు. ఆ తర్వాత తీసి చూస్తే దొండకాయలు మెత్తబడి ఉంటాయన్నమాట. వాటిని చిల్లుల పళ్ళెంలోకి వేసుకుని ఆ పళ్ళెం మీద మూత పెట్టుకోండి. ఈ రకంగా చేసుకుంటే ఆ వేడికి అవి మెత్తగా ఉంటాయన్నమాట. స్టఫింగ్ చేసుకునేటప్పుడు కాయ విడిపడిపోకుండా ఉండటానికి ఈ రకంగా మెత్తబట్టం కోసం మైక్రోవేవ్ ఓవెన్లో కుక్ చేసామన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లో శనగపిండి వేసుకుని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు వేయించుకోండి. కలుపుతూ ఉండటం ముఖ్యం, లేకపోతే కింద నుంచి శనగపిండి మాడిపోతుందన్నమాట. 3 నిమిషాలు అయిన తర్వాత ఫ్లేమ్ బాగా తగ్గించుకుని దాంట్లో క్రష్ చేసుకున్న కరివేపాకు, వేయించిన జీలకర్ర పొడి, పసుపు, కారం, అలాగే ఉప్పు ఇవన్నీ వేసుకుని కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే స్టఫింగ్ తయారైపోతుందన్నమాట. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఈ పౌడర్ని దొండకాయల్లో స్టఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ దొండకాయ కాయకూర ఏ రకంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దొండకాయల్ని కూరుకోవాలి. ఘాటు పెట్టిన ఒక దొండకాయని తీసుకుని 2 వేళ్ల మధ్య పట్టుకుని నొక్కితే ఈ రకంగా పొట్ట విచ్చుకుంటుందన్నమాట. దాంట్లో ఈ పొడిని ఒత్తుగా కూరండి. వేలుతో నొక్కుంటూ ఒత్తుగా కూరుకోవాలన్నమాట. ఈ రకంగా బాగా ఒత్తుగా కూరుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇదే రకంగా అన్ని దొండకాయల్ని కూరుకుని పెట్టుకోండి. పొడేమైనా మిగిలితే దాన్ని పారేయకండి, దాన్ని కూడా మనం ఉపయోగిస్తామన్నమాట. ఇప్పుడు ఈ దొండకాయలన్నీ కూరుకోవటం అయిపోయింది కదా, వీటిని వేయించుకోవాలి. స్టవ్ మీద వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని దాంట్లో 7 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. ఇక్కడ చూపించిన దొండకాయ సైజుకి ఒక్కొక్క దొండకాయకి 1 టీ స్పూన్ చొప్పున నూనె వేసుకుంటే ఐడియల్గా సరిపోతుందన్నమాట. నూనె కాగిన తర్వాత జాగ్రత్తగా ఈ స్టఫ్ చేసుకున్న దొండకాయల్ని ప్యాన్లో వేసుకోండి. అన్ని దొండకాయల్ని ఈ రకంగా ఒకదాని మీద ఒకటి కాకుండా పక్కపక్కగా పరుచుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ మీద మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఆ తర్వాత మూత తెరిచి
వాటిని తిప్పండి. తిప్పేటప్పుడు ఈ స్టఫింగ్ ఊడిపోకుండా ఉండటానికి ఏం చేయాలో చూద్దాం. ప్యాన్ని ఒక పక్కకి వంచారంటే నూనె ఒక పక్కకు వస్తుందన్నమాట. ఆ నూనెని స్పూన్తో తీసుకుని ఒక్కొక్క దొండకాయ మీద వేశారంటే ఆ పొడి ఊడిపోకుండా అంటుకుని ఉంటుందన్నమాట. ఈ రకంగా అన్ని దొండకాయలకి చేసుకుంటూ తిప్పుకుంటూ రండి. ఇలా అన్ని దొండకాయల్ని తిప్పుకోవాలన్నమాట. జాగ్రత్తగా తిప్పుకోండి, స్టఫింగ్ బయటికి రాకూడదు. ఇలా అన్ని దొండకాయల్ని తిప్పుకున్న తర్వాత వీటిని రెండో సైడ్ కూడా వేగనివ్వాలన్నమాట. కాబట్టి మళ్ళీ మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు కుక్ చేయండి. అంతాను లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తెరిచి మళ్ళీ స్పూన్తో తిప్పుకోండి. ఈ రకంగా దొండకాయ పూర్తిగా ఉడికేదాకా 2 నిమిషాల చొప్పున తిప్పుకుంటూ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ నడిచేటప్పుడు మాడుతుందనే అనుమానం కనుక ఉంటే ఈ ప్లేట్ పైన నీళ్లు పోసుకోండి. ఈ ప్లేట్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఘాటులాగా ఉంది కదా, దాంట్లో నీళ్లు పోసుకోవాలన్నమాట. ఆ రకంగా నీళ్లు పోసుకుంటే ఆ నీళ్లు ఆవిరయ్యి లోపల కూర చక్కగా మాడకుండా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు ఈ దొండకాయలు ముందు వెనక వేగినాయి కదా, సైడ్లలో కూడా వాటిని తిప్పి వేయించుకోవాలి. జాగ్రత్తగా స్పూన్తో అన్ని దొండకాయల్ని సైడ్కి తిప్పండి. అలా తిప్పి మళ్ళీ మూత పెట్టి వాటిని ఉడికించుకోండి. ఆ తర్వాత మళ్ళీ మూత తెరిచి రెండో సైడ్కి కూడా తిప్పి అదే రకంగా ఉడికించుకోండి. ఈ రకంగా దొండకాయలన్నీ పూర్తిగా ఉడికిన తర్వాత మూత తెరిచి కొద్దిసేపు వాటిని ఫ్రై చేసుకోండి. ఈ రకంగా చేసుకుంటే తడేమన్నా ఉంటే పోయి ఫ్రై అవుతుందన్నమాట. డ్రైగా అవ్వాలి. అలా అయ్యేదాకా వాటిని కలుపుకుంటూ వేయించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రకంగా తయారైనప్పుడు ఈ దొండకాయలు తయారైపోయినాయి అన్నమాట. వాటిని తీసి సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోండి. ఇందాక స్టఫ్ చేసినప్పుడు పొడి మిగిలిపోయింది కదా, ఆ పొడిని కూడా ఉపయోగపెట్టుకోవాలి కదా, అదెలాగో చూద్దాం. ఈ దొండకాయల్ని తీసిన తర్వాత ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి దాంట్లో ఈ మిగిలిన స్టఫింగ్ పొడిని వేయండి. వేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో చక్కగా వేయించండి. కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకుని తీసి బౌల్లో పెట్టుకుని ఈ దొండకాయలతో పాటు సర్వ్ చేసుకోండి. అన్నంలో ఈ పొడిని కలుపుకుని ఈ దొండకాయలు నంచుకు తింటే ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. శనగపిండి కదా, యాజ్ ఇట్ ఈజే కమ్మగా ఉంటుంది. దాన్ని నూనెలో వేయించామేమో మరింత కమ్మగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా దొండకాయలు తెచ్చుకున్నప్పుడు లావుగా కానీ పొడుగ్గా కానీ పెద్దవిగా ఉన్న దొండకాయల్ని ఏరుకుని ఈ రకంగా కాయకూర చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. వేపుడు కదా, కాస్త నూనె ఎక్కువే పడుతుంది. కాబట్టి రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు చేసుకుని తినే రుచికరమైన వంటకం ఈ దొండకాయ కాయకూర. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీని మీరు కూడా తయారు చేయడం నేర్చుకుని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.